సో అక్కడ ఏంటంటే కంప్లీట్ ఆఫ్ రోడ్. అండ్ నాకు వచ్చేసరికి లెగ్ ఇది బ్రేక్ అయిందో లేదా స్ట్రెయిన్ బాబా ఏ. హాయ్ గైస్, అండ్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ. హోప్ ఎవ్రీవన్ ఇస్ గుడ్ అండ్ డూయింగ్ వెల్. అండ్ ట్రిప్ వచ్చేసరికి 0 అయితే చేస్తాను. 0 చేసి 11 km అయితే వచ్చాం. ఆల్రెడీ 11 km వచ్చేసాం. సో యా, ఫుల్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చేస్తాం. ఫ్యూల్ అయితే ఫుల్ ట్యాంక్. అండ్ ఇప్పుడు నార్వ రోడ్డు. ఇప్పుడైతే నా కాలేజ్ చూడబోతున్నాను మళ్ళీ. సో ఇప్పుడే మనం సబ్బవరం అయితే రీచ్ అయ్యాం. సో వెళ్ళేది సార్ సబ్బవరం రోడ్లు అనమాట. తారాబు వాటర్ ఫాల్స్కి. రోడ్ మరీ వరస్ట్గా ఉంది అసలు. మనకి ఈ రోడ్డు వచ్చేసరికి చోడవరం టు పాడేరు రోడ్డు మొత్తం గోతులు. ఎవరిని వస్తే మాత్రం జాగ్రత్త. పెద్ద పెద్ద పాట్ హోల్స్ అయితే ఉన్నాయి, జాగ్రత్తగా రావాలి ఎవరిని వస్తే మాత్రం. చినుకులాట పడుతున్నాయి. వీలైతే గోపురం కూడా లోపల పెట్టేస్తాను. అబ్బా, వర్షం చాలా పెరుగుతుంది. Nagaraj and setting camera na full Ghati session here, something that that's a setup our cam here. So after some photo shoots, let's start. ఏరియా మాత్రం చాలా బాగుందబ్బా, సీరియస్లీ. ఎంజాయ్ సమ్ సినిమాటిక్స్ ఫ్రమ్ హియర్. ఇది వచ్చరికి పాడేరు ఘాటి. ఇందాక రికార్డ్ చేయలేదు యాక్చువల్లీ, ఎందుకంటే వర్షం అయితే పడింది అక్కడ. చినుకులు టైప్ అయితే పడింది. సో అందుకే ఇంకా రికార్డ్ చేయలేదు అక్కడ. Tripura km అయితే వచ్చాం. అండ్ మైలేజ్ 28.5 చూపిస్తుంది. అండ్ టైమ్ ఈజ్ లైక్ 9:53 రైట్ నౌ. ఇంకా టిఫిన్కి వచ్చాం. సో ఇప్పుడు ఇక్కడ టిఫిన్ అయితే తినేసాం. అండ్ లెట్స్ స్టార్ట్. ఇంకొక పాయింట్ టాప్ అయింది. కరెక్ట్గా 111 kilometers వచ్చాను రా మా ఇంటి నుంచి ఇక్కడ దాకా. 111 60 to 70 km ఉంటుంది. లెట్స్ గో. చూస్తాను మళ్ళీ వర్షం పడేలా ఉంది. అండ్ ద క్లైమేట్ ఈస్ వెరీ కూల్. క్లైమేట్ మాత్రం కేక. వర్షం పడకుండా చల్లగా మౌంటైన్స్ కేక. రోడ్ కూడా మనకి చాలా బాగుంది యాక్చువల్లీ. ఇప్పటిదాకా 2 points డ్రాప్ అయింది. 114.3 kilometersకి. అండ్ మైలేజ్ వచ్చేసరికి 28.5 అయితే చూపిస్తుంది. వర్షపు చినుకులు మళ్ళీ మొదలైనట్టున్నాయి. సో డుడుమ్కి ఇంకా ఒక 1 kilometer అయితే ఉంది. కంప్లీట్గా ఫాగ్. అసలు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియలైజ్తో చూస్తే మాత్రం వర్త్ వర్మ అన్నట్టు ఉంటుంది. అంత క్రేజీ అవుతుంది. బాబా ఏ అసలు కేక. చాలా బాగుంది.
ఇటు సైడ్ ఇంకా రోడ్డు ఉన్నట్టుంది. I think there's another road over here. Left side. ఎక్కడికి వచ్చే లెఫ్ట్, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఇంకా ఇలాగా. ఓకే, ఆల్ రైటీ మైటీ. ఆహా, ఏమన్నా ఉందారా భయ్? ఓడి అమ్మ. ఇక ఓ బోలా అది లుక్ వ్యూ చూడరా. ఎవడికి తెలుసు? గైస్ వాటర్ ఫాల్స్ కి వచ్చాం గైస్ విత్ ఒక మనిషిని చూపిస్తాను. నాగుబాయ్, నాగరాజన్య చూడు. టైమ్ టు సే గుడ్ బై టు దిస్ రుడంబ వాటర్ ఫాల్స్. ఓకే, బాగానే ఉంది, పర్లేదు. లెట్స్ గో. వేరే చోటుకి వెళ్ళాం ఇప్పుడు. టైమ్ టు మూవ్ ఫ్రమ్ హియర్. మొత్తం మట్టి అంటేసుకుంది బండికి. పైకి ఎక్కిచ్చేద్దాం. సో ఇప్పుడు జూక్ 250. ఇప్పుడైతే టోబ్రా వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫ్రమ్ డుడుంబ్రా వాటర్ ఫాల్స్. నాకు తెలిసి ఒక 30 km దాకా ఉండొచ్చేమో. డుడుంబా పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, టు బి ఫ్రాంక్. తప్పు చెప్తే సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బ్రో. కంప్లీట్ ఘాటీ రోడ్స్, ఘాటీ సెక్షన్స్ మొత్తం. సో నౌ వీఆర్ ఆన్ దిస్ జూక్ 250 BS6 వేరియంట్. లోపలికి వస్తే మనకి ముంచంగి పుట్టు అని ఒక ఊరేది వస్తుంది. సో ఆ ఊరు లోపలికి ఇంకొక 30 km అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఆ రోడ్లోనే వెళ్తున్నాం మనం. మీకు లోకల్స్ ఎవరిని అడిగినా చెప్తారు ఎటువైపు మీకు కావాల్సిన. లైక్ ఇప్పుడు వెళ్తుంది దాని పేరు తారాబు. సో తారాబు కావాలంటే తారాబు, డుడుంబు కావాలంటే అక్కడ. సో ఏది కావాలంటే అది చెప్తారు మీకు ఎటువైపు ఏంటో. మొత్తం నేరో రోడ్ అబ్బా. ముందున అక్కడ ఊబులా ఉందంట, కొంచెం నెమ్మది కలమన్నారు అక్కడ. చూద్దాం ఎక్కడ ఉందో ఏంటో ఊబు. హాయ్ గైస్, మార్నింగ్ అందరికీ. టైం వచ్చేసరికి 6:48 అయ్యింది. బ్రష్ చేయలేదు, స్నానం చేయలేదు, ఏం చేయలేదు. స్టార్ట్ అవుతాం ఇప్పుడు. బండి కండిషన్ చూపిస్తాను. యాక్చువల్లీ నిన్న చిన్న ఇన్సిడెంట్ అయితే అయ్యింది. బండి అయితే వార్మప్ చేస్తున్నా. జై శ్రీరామ్. సో యాక్చువల్లీ నన్ను ఏమైందంటే తారాబు వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కదా. ఉడియం కాల్ పెట్టేస్తుంది అబ్బా. ఓకే, తారాబు వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కదా. సో అక్కడ ఏంటంటే కంప్లీట్ ఆఫ్ రోడ్. లిటరల్లీ ఎంత దారుణ ఆఫ్ రోడింగ్ ఎప్పుడు చూడలేదు.
ఆ రోడ్లో వెళ్తున్నాం లైక్ ఒక 12 స్పీడ్లోనే ఎంతలో వెళ్తున్నాం, 10 to 12 దాంట్లో వెళ్తుంటే ఏమైందంటే బైక్ వెళ్ళేదల్లా ఇలాగ లెఫ్ట్ టర్న్ తిరిగేసింది ఒకేసారి. లెఫ్ట్ సైడ్ పడిపోయింది వెహికల్ వచ్చేసరికి. ఇదిగోండి ఇక్కడ బ్రేక్ అయింది మిర్రర్ అయితే, అది రిపేర్ చేయించుకోవాలి. ఇంకా ఏం మేజర్గా అయితే బైక్కి ఏం అవ్వలేదు. అండ్ నాకు వచ్చేసరికి లెగ్ ఇది బ్రేక్ అయిందో లేదా స్ట్రెయిన్ అంటే లెగ్ బెనికింది ఏమో అర్థం కావట్లేదు. ఒకసారి ఇంటికి వెళ్ళి నాకు చూపించుకోవాలి. అసలు నడవలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను ప్రాపర్గా. ఏదో ట్రై చేస్తున్నాను అలాగలాగా. మా ఫ్రెండ్స్ బైక్ చేస్తూ ఉన్నారు కానీ బట్ కొంచెం లెగ్ ఎక్సర్సైజ్ అవుద్ది అనేసి నేను బైక్లు అయితే చేస్తున్నాను ఇప్పుడు. సో అయిన సిచ్యువేషన్ అయితే అది. అందుకే నిన్న వాటర్ ఫాల్స్కి వెళ్ళినా నేనైతే వెళ్ళలేదు, మా వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఏమైనా వీడియోస్ రికార్డ్ చేస్తే నేను మీకు పెడతాను ఎలా ఉంది వాటర్ ఫాల్స్ ఏంటి అనేసి అయితే. కాకపోతే వెళ్ళడం అంత కష్టపడి వెళ్ళడం అయితే వేస్ట్ అని అన్నారు. సో అది ఎవరికైనా వెళ్ళాలంటే వెళ్ళండి, బట్ చెప్తున్నాను వీలైతే 4x4 ఆఫ్ రోడ్ వెహికల్ కార్స్ కానీ ఏమైనా ఉంటే అవి తీసుకెళ్ళండి. అంతేగాని బైక్స్ మీద మాత్రం వద్దు, అస్సలు వద్దు, రిస్క్ మాత్రం తీసుకోవద్దు. మేము చాలా సఫర్ అయ్యాం. ఒక 3 kilometers ఉంటుంది, 3 kilometersకి మాకు 2 hours దాకా పెట్టింది, 2.5 hours దాకా. సో అది సిచ్యువేషన్. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే దే కెన్ గో, బట్ చూసుకోండి ఇంకా రోడ్డు కూడా మనకు లేదు అక్కడ. ఐ హోప్ ఎవరైనా అండర్స్టాండ్స్. సో నన్నైతే లెగ్కి స్ప్రే కొట్టేసి చిన్న బ్యాండేడ్ టైప్ అయితే వేసాం అనమాట ఫర్ ది సపోర్ట్. అండ్ ఆల్సో ఇంజెక్షన్స్ కూడా వేసుకున్నాను, ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నాను రెగ్యులర్లీ. సో సిచ్యువేషన్ అయితే ఇప్పుడు దాకా అది. ఒకసారి ఇంటికి వెళ్ళినాక వీలైతే ఎక్స్రేకి అయితే వెళ్తాను, ఏమైందంటే చూసుకుంటాను అప్పుడు. ఇప్పుడైతే అరకు సైడ్ అయితే వెళ్తున్నాం. అరకు వెళ్ళినాక ఇంటికి వెళ్ళిపోవడమే. అరకు మా వాళ్ళకి చూసి వెళ్ళిపోవడమే, పెద్ద అక్కడ చేసేదేం లేదు. వీలైతే టిఫిన్ ఎక్కడైనా ఆగిదే ఆగాలి, ఎక్కడ అడుగుతాను.